90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో సుధీర్ వర్మ గారు. హలో సార్. వెరీ గుడ్ మార్నింగ్. మన వీడియో కింద ఒక కామెంట్ పెట్టడం జరిగిందండి. అంటే జేబులో రూపాయి లేదు అయినా నేను ఎలా బతకాలి, ఓకే, దీనికి మీరు సొల్యూషన్ ఇవ్వండి అని చెప్పేసి వీడియోలో పెట్టడం జరిగింది. ఓకే, ఎలా సార్? ఫైన్ సార్. చాలా టిపికల్ క్వశ్చన్, బట్ వెరీ పాసిబుల్ క్వశ్చన్. ఇది ఒక నెగిటివ్ థాట్ ప్రాసెస్ తప్పించి అంతకన్నా ఇంకేం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సొల్యూషన్ ఇచ్చే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తాను. మనకి ఇంగ్లీష్లోని టెర్మినల్ అనే ఒక మూవీ ఉంటుంది సార్. టెర్మినల్ హీరో వచ్చేసి టామ్ హ్యాంక్స్. స్టోరీ ఏంటంటే తను ఒక రష్యా నుంచి డివైడ్ అయిన ఒక సెపరేట్ కంట్రీ నుంచి అమెరికా వస్తాడు ఒక పని మీద. తను రష్యా నుంచి అమెరికా వచ్చే లోపు ఆ కంట్రీ తాలూకు ఐడెంటిటీని ఐక్యరాజ్య సమితి క్యాన్సిల్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఆ పాస్పోర్ట్ వ్యాలిడేట్ అవ్వదు. ఆ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్ళడానికి ఆలోచిస్తాడు, నాకు మా కంట్రీ టెర్మినేట్ అయ్యింది, నేను బయటికి వెళ్ళడానికి ఎలా అని. బట్ అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే వీడిని ఎలా అయినా బయటికి పంపించి అరెస్ట్ చేయిద్దామని చూస్తాడు. బట్ వీడు టామ్ హాంక్స్ ఎంత ప్రొవోక్ చేసినా బయటికి వెళ్ళడానికి ఇష్టపడ్డు. అయితే ఆ ఎయిర్పోర్ట్లోనే బతకడం మొదలు పెడతాడు. సో ఆ స్టాంపింగ్ అవ్వదు కాబట్టి బయటకు వెళ్తే నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పి టామ్ హ్యాంక్స్ ఆ ఎయిర్పోర్ట్లోనే ఉండడం మొదలు పెడతాడు. ఏం చేస్తాడంటే ఫస్ట్ తన దగ్గర ఎలాగో ఫ్లైట్ జర్నీ చేసి వచ్చాడు కదా, కొన్ని ఫుడ్ కూపన్స్ ఉంటాయి. తను ఫుడ్ కూపన్స్ పెట్టి వ్యాలెట్ తీసేలోపు అదేదో డస్ట్బిన్లో పడిపోద్ది ఆ ఫుడ్ కూపన్. సో తినడానికి తిండి కూడా ఉండదు. అయితే ఎయిర్పోర్ట్లోని ఆ ట్రావెల్ లగేజ్ అంతా కూడా ఒక దగ్గర సేవ్ చేస్తే 25 cents వస్తుందని ఒక బోర్డు ఉంటుంది. సో ఆ ట్రావెల్ ట్రాలీస్ అన్నీ కూడా ఒక దగ్గర ఫిక్స్ చేసి ఒక $2 $3 సంపాదించి ఎయిర్పోర్ట్లో ఒక మెక్డానల్డ్స్ ఉంటే వెళ్ళి అక్కడ ఇచ్చేసి బర్గర్ తింటాడు. ఇదేదో బాగుందని చెప్పి ఇంకా ఎయిర్పోర్ట్లో ఉన్న ట్రాలీలు అన్నీ గ్యాదర్ చేయడం మొదలు పెడతాడు. ఒక $20 దాకా సంపాదించి పెద్ద లంచ్ తింటాడు అక్కడ. ఆ ఎయిర్పోర్ట్ ఆఫీసర్ చూస్తాడు, వీడిని ఎలా అయినా బయటికి పంపించాలి, ఎలా అయినా వీడిని అరెస్ట్ చేయించాలని చెప్పి ఆ బోర్డు క్యాన్సిల్ చేయించేస్తాడు. ఇప్పుడు ఎలా బతుకుతాడు అనేది డౌట్ అనమాట సినిమాలో. అప్పుడు ఏం చేస్తాడంటే ఎయిర్పోర్ట్లోనే ఒక టెర్మినల్ కొత్తగా కడుతుంటారు, అది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది. అక్కడ వెళ్ళి తన బ్యాగ్ లగేజ్ పెట్టేసి అక్కడ వాష్రూమ్లో స్నానం చేసి బయటకు వస్తాడు. బయటకు వచ్చేసరికి అక్కడ ఒక పాడైపోయిన వర్క్ లాగా కనిపిస్తుంది ఏదో. ఓకే, బేసికల్లీ టామ్ హ్యాంక్స్ అందులో కార్పెంటర్ అనమాట. సో ఏం చేస్తాడు, తన స్కిల్స్ ఉపయోగించి ఆ వర్క్ని ఫిక్స్ చేస్తాడు. మార్నింగ్ ఎయిర్పోర్ట్ వాళ్ళు వర్క్ చేసి వచ్చేసరికి ఆ ఇష్యూ సాల్వ్ చేయబడి ఉంటుంది. వాడికి ఇది పనితనం నచ్చుతుంది. అబ్బాయి వీడు ఎంత చక్కగా చేశాడు, అసలు నీ వర్క్ ఏంటంటే అడుగుతారు, నేను సో అంటే. సో అయితే నీకు గంటకి నేను ఒక $20 పే చేస్తాను, నాకు వర్క్ చేస్తావని. సో అక్కడి నుంచి తన ఇన్కమ్ స్టార్ట్ అయింది. అట్ ద సేమ్ టైం ఆ ఎయిర్పోర్ట్లోనే రోజు ట్రావెల్ చేస్తున్న ఒక ఎయిర్ హోస్టెస్తో లవ్లో పడతాడు. క్యాంటీన్లో ఉన్న షెఫ్తో ఒక డీల్ మాట్లాడుకుంటాడు, రోజు నీకు ఏదో ఒక హెల్ప్ చేస్తాను క్యాంటీన్లోనే, నాకు ఫుడ్ పెట్టాను. ఇది ఎందుకు ఇంత చిన్న కాన్సెప్ట్ని చెప్పడానికి రీజన్ ఏంటంటే అక్కడ కూడా తన చేతిలో $1 లేదు. తన కంట్రీ కరెన్సీయే చెల్లదు అసలు. కంట్రీని క్యాన్సిల్ చేశారు, పాస్పోర్ట్ కానీ కరెన్సీ కానీ ఏమీ చెల్లదు ఇక మీదట. ఉన్న ఫుడ్ కూపన్స్ కూడా పోయాయి. అయినా అదే ఎయిర్పోర్ట్లో టామ్ హ్యాంక్స్ ఆల్మోస్ట్ 10 months దాకా బతికేస్తాడు బయటికి వెళ్లకుండా. ఇది ఎందుకు చెప్పానంటే తన దగ్గర కూడా $1 లేదు, అయినా బతకగలిగాడు. 10 months వాళ్ళ ఎయిర్పోర్ట్ ఆఫీసర్ సత్త విధాలా ప్రయత్నిస్తాడు వీడిని ఎలా అయినా బయటికి పంపించి అరెస్ట్ చేద్దామని, కానీ వెళ్ళడు అనమాట. అంటే నాకు వీసా స్టాంపింగ్ చేస్తే తప్ప నేను బయటికి వెళ్ళను అని. అయితే ఇక్కడ లాజిక్ ఏంటి అంటే ఇందాక మీరు చెప్పినట్టు ఎవరైనా నా దగ్గర $1 కూడా లేదు కానీ నేను ఎలా బతకాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కామెంట్ ఎందులో పెట్టాడు సార్, యూట్యూబ్లో పెట్టాడు. యూట్యూబ్ వీడియోలో పెట్టాడంటే ఖచ్చితంగా స్మార్ట్ ఫోనో ల్యాప్టాపో ఉండే ఉంటుంది తన దగ్గర. అవును, స్మార్ట్ ఫోన్ ఉందంటే కనీసం అది 15,000 20,000 కాస్ట్ చేస్తుంది. 20,000 స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంచుకొని మనం ఏం చేస్తున్నాం, యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాం తప్పలేదు, ఫ్రెండ్స్ అందరితో మెసేజ్ చేసుకుంటున్నాం తప్పలేదు. బట్ యూట్యూబ్లో నేర్చుకునే పనులు ఎన్నో ఉంటాయి. అంటే స్వతహాగా తనకి ఏదో ఒక పని వచ్చే ఉంటుంది. ప్రపంచంలో ఏ పని రాని వాళ్ళు అయితే ఎవరు ఉండరు. కనీసం మాట్లాడడమైనా చక్కగా వచ్చి ఉంటుంది కొందరికి. ఆ వాళ్ళే లీడర్షిప్గా ట్రైనర్స్గా ఎదుగుతారు. ఏదో తెలివితేటలు ఉన్నాయనుకోండి, ఏ పాలిటిక్స్ బిజినెస్ లాంటి మొదలు పెట్టవచ్చు. ఏదో ఒక స్కిల్ ఉంటూనే ఉంటుంది. ఆ స్కిల్ ఏంటి, అది కనుక ఐడెంటిఫై చేసి అక్కడి నుంచి ఆ స్కిల్ని డెవలప్ చేసి దాన్ని నలుగురికి సేల్ చేస్తున్నామా లేదా అన్న కాన్సెప్ట్ని కనుక మనం క్రాస్ చేసుకోగలిగితే ఖచ్చితంగా డబ్బులు సంపాదించవచ్చు. ఇప్పుడు మనం ఆ కుర్రాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం, ఒక కేస్ స్టడీ కింద. తన దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది అంటే ఖచ్చితంగా ఇంటర్నెట్ డేటా ఉంది. ఇంటర్నెట్ డేటాకి డబ్బులు వస్తున్నాయి ఎక్కడో దగ్గర నుంచి. సో సరౌండింగ్లో వెతికితే రోజుకి నెంబర్ ఆఫ్ జాబ్ ఓపెనింగ్స్ కనిపిస్తాయి సార్. ఒక ఊర్లో ఉద్యోగం చేయడం నిజంగా కష్టం కాదు.
అనుకున్న ఉద్యోగం దొరకకపోవచ్చు, డబ్బులు సంపాదించాలంటే చాలా ఉద్యోగాలు దొరుకుతాయి. గూగుల్లో వెతుకుతున్నాడు అసలు ఎన్ని ఉద్యోగాలు సరౌండింగ్లో జరుగుతున్నాయో, లేదా బయటికి వెళ్ళి ఎందుకు మీరు ఒక డీమార్ట్ దగ్గరికి వెళ్ళారంటే బయట బోర్డు ఉంటుంది వి వాంట్ బాయ్స్ అని చెప్పి, మీరు ఒక రెస్టారెంట్ దగ్గరికి వెళ్తే ఉంటుంది వి వాంట్ బాయ్స్ అని చెప్పి, ఏదైనా ఒక చిన్న వేర్ హౌస్ లాంటిది వెళ్ళినా అక్కడ కూడా ఒక బోర్డు తగిలించి ఉంటుంది వి వాంట్ హెల్పర్స్ అండ్ బాయ్స్ అని చెప్పి. అంటే ఉద్యోగాలు ఉంటాయి. మనం ఆ ఉద్యోగం చేయొచ్చా చేయకూడదు అంటే డబ్బులు అవసరమైతే ఏ ఉద్యోగమైనా చేయొచ్చు సార్. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు అనుకున్నది సాధించే వరకు అందాక ఏదైనా పని చేయొచ్చు. సపోజ్ మీ డ్రీమ్ జాబ్ సివిల్స్ అనుకుందాం. సివిల్స్ చదువుకోవాలంటే మీరు వేరే ఊరు వెళ్ళాలి, అక్కడి నుంచి ఇంట్లో పంపించడానికి డబ్బులు లేవు అనుకుంటే ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటే డబ్బులు సంపాదించవచ్చు, తప్పేమీ కాదు. రేపు మీరు నిజంగా సివిల్స్ క్రాక్ చేశారనుకోండి, అదంతా ప్రౌడ్ మూమెంట్ అది. కానీ చాలామంది చేసే పని ఏంటి, నేను ఇది చదువుకున్నాను, నేను ఈ పని చేయను, నాకు ఆ ఉద్యోగం వస్తేనే చేస్తాను. వెరీ గుడ్, ఆ ఉద్యోగం వస్తేనే చేస్తారు. బట్ ఉద్యోగం రావడానికి మనకున్న స్కిల్స్ ఏంటి? మనకి ఇంటర్వ్యూలో హ్యాండిల్ చేయడం వచ్చా, టెక్నికల్ స్కిల్స్ ఏమైనా వచ్చా, పబ్లిక్ స్పీకింగ్ వచ్చా, లేదా నెగోషియేషన్ బాగా వచ్చా, టీమ్నైనా హ్యాండిల్ చేయగలమా? కనీసం ఇంటర్వ్యూలో మేజర్ ఛాలెంజెస్ ఏమి ఉండవు సార్, చిన్న చిన్నవే ఉంటాయి. వాళ్ళకి ఎంప్లాయీ సూటబుల్గా ఉన్నాడా లేదా అని తప్పించి మిగిలినవన్నీ నామకే వాస్తే. బట్ కనీసం ఆ స్కిల్స్ అయినా ఉంటున్నాయా లేదా మనం ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి. సో ఇందులో ఏ ఒక్కటి ప్రాక్టీస్ చేసినా డబ్బులు సంపాదించవచ్చు. వెరీ సింపుల్ సార్. రోజు అపార్ట్మెంట్ ఉందనుకుందాం, అపార్ట్మెంట్కి ఏవో ఒక అవసరాలు ఉంటాయి మార్నింగ్ టు ఈవినింగ్. సో నాలుగు అపార్ట్మెంట్లతో మాట్లాడి ఏ కూరగాయలు ఆకుకూరలు తెచ్చి రోజుకు 100 రూపాయలు తీసుకున్నా సరే, పోనీ వారానికి ఒక 100 రూపాయలు, నెలకు ఒక 500 రూపాయలు తీసుకున్నా, ఓ 10 మందో 20 మందితో మాట్లాడుకుంటే 10,000 15,000 వచ్చినట్టేనా? అవును, సింపులే, అది కష్టమేం కాదు. అయితే ఆలోచించాం ఇలా కూడా చెయ్యొచ్చా అని. మనం ఆలోచించకపోబట్టి కొన్ని దారులు కనబడవు మనకి. బట్ నిజంగా ఆలోచిస్తే చాలా ఓపెనింగ్స్ ఉంటాయి మన కళ్ళ ముందు. సో ఎవరైనా నా జేబులో రూపాయి లేదు, నేను ఎలా బతకగలను అని డిప్రెస్ అవ్వాల్సిన పని లేదు. మీ అందరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ లేకపోయినా పర్వాలేదు, తెల్లవారుసరికి పక్కింటికైనా న్యూస్ పేపర్ వస్తుంది. న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే ఉద్యోగాలు కావాలని చాలామంది జాబ్ కాలమ్స్ పెడతారు. మనం అప్లై చేసుకోగలగాలి. అప్లై చేసి జాబ్ సంపాదిస్తే డబ్బులు వస్తాయి. లేదు ఏదైనా బిజినెస్లో హెల్పర్గా జాయిన్ అవ్వచ్చు, లేదా ఇండివిజువల్గా మీకు ఒక స్కిల్ ఉందనుకోండి, ఆ స్కిల్ని రెగ్యులర్గా యూట్యూబ్లోనో ఇన్స్టాగ్రామ్లోనో పెట్టి ఫాలోవర్స్ని పెంచుకొని అక్కడి నుంచి బ్రాండ్స్తో ఎండార్స్ అయ్యి కూడా డబ్బులు సంపాదించవచ్చు. ఇవాళ యూట్యూబ్ కూడా మానిటైజేషన్ ఇస్తుంది అందరికీ. కళ్ళ ముందే ఎన్ని ఉన్నాం. మనం ఒక అప్లికేషన్ వాడుతున్నాం, దాన్ని మనకి ఎలా వాడుకోవాలో అప్లై చేసుకోవట్లేదు. ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం వదిలేస్తున్నాం, కానీ మన స్కిల్స్ అందులో పెట్టాలని ఎందుకు అనుకోవట్లేదు. సో ఎప్పుడైతే మన స్కిల్ని ఐడెంటిఫై చేసి రైట్ ప్లాట్ఫామ్లో కనెక్ట్ చేసి మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకుంటామో, మనల్ని మనం సేల్ చేసుకోవడం వస్తుందో, రూపాయి కాదు ఎంత డబ్బులైనా సంపాదించవచ్చు అలాంటి చోట. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.